ఈరోజు దేశ స్వతంత్ర పోరాటంలో అనువంతా కూడా ప్రమేయం లేని ఒక భారతీయ జనతా పార్టీ దేశానికి మేమే దేశభక్తులమని చెప్పుకుంటూ ఎలా ముందుకు నడుస్తుందో బీసీలలో బీసీ కులగణన కొరకు రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేసిన దాంట్లో అనువంతా కూడా ప్రమేయం లేని ఒక బీసీ సంఘం, ఆ నాయకుడి పేరు ఇక్కడ అక్కర్లేదు కానీ మేమే చేసినామని గొప్పలు చెప్పుకుంటుంది. అది తప్పు. బీసీ అనే పదం వింటేనే నరేందర్ గౌడ్, సోమాజిగూడ ప్రెస్ క్లబ్ బీసీ సమావేశం అంటేనే నరేందర్ గౌడ్, చలో ఢిల్లీ అనే పిలుపు వస్తేనే నరేందర్ గౌడ్, బీసీ అనే పదానికే నరేందర్ గౌడ్ ఒక ఐకాన్. ఆయన ఆధ్వర్యంలో జరిగిన పోరాటాలు విస్తృతమైనటువంటి ప్రచారాన్ని బీసీలోకి తీసుకెళ్లిన పిలుప రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి ప్రత్యామ్నాయం లేని స్థితిలో ఈరోజు బీసీ కులగణనను తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపింది. ఈ సందర్భంగా కేంద్రం ఎట్టి పరిస్థితుల్లోనైనా తీర్మానాన్ని ఆమోదం చేసి 42% తెలంగాణలో విద్యా ఉద్యోగ అన్ని రంగాల్లో ఏర్పాటు చేసే విధంగా ఉపాధి అవకాశాలు కల్పే విధంగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా రానున్న నెల ఏప్రిల్ 2వ తారీఖు నాడు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ మీట్ కార్యక్రమాన్ని నరేందర్ గౌడ్ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా వందలాది మంది బీసీ ఉద్యమకారులు జంతర్ మంతర్ కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ జై నరేందర్ గౌడ్, జై బీసీ.